సామెతల గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనం. జారస్త్రీయుండు ఛాయకు పోక నీ మార్గము దానికి దూరంగా చేసుకొనుము, దాని ఇంటి వాకిటి దగ్గరకు వెళ్ళకము. ప్రియమైన సహోదరి సహోదరులారా, సామెతల గ్రంథము 5వ అధ్యాయము వివాహం కాని వారిని, వివాహమైన వారిని ఏ విధంగా లైంగిక పాపాలకు దూరంగా ఉంటూ తమ దేహాలను పరిశుద్ధంగా ఉంచుకోవాలో హెచ్చరిస్తుంది. వివాహం కాని యువకులు ప్రేమ పేరుతో పాపము చేయకూడదని, వివాహితులు తమ భార్యని వదిలి ఇతర స్త్రీలతో గాని లేదా తన భర్తను వదిలి ఇతర పురుషులతో గాని అక్రమ సంబంధం పెట్టుకోకూడదని బైబిల్ హెచ్చరిస్తుంది. పెళ్లి కాక మునిపే ప్రేమ పేరుతో లైంగికంగా కలుసుకునేటువంటి సంస్కృతిని బైబిల్ ఖండిస్తుంది. దీనికి బైబిల్లో శాంసన్ జీవితమే ఒక ఉదాహరణగా ఉంది. దెలీలా అనే ఒక స్త్రీ మోహంలో పడి తన బలాన్ని, తన కళ్ళను కోల్పోయి తన జీవితము ఏ విధంగా అర్ధాంతరంగా ముగిసిపోయిందో మనకి గుణపాఠం నేర్పుతూనే ఉంది. అదేవిధంగా పెళ్ళైన దావీదు తన భార్య యందు సంతృప్తి చెందక పరుని భార్యను చూసి ఆమెతో వ్యభిచార పాపము చేశాడు. ఆమె భర్తను కూడా చంపాడు. దేవుడి యొక్క శిక్షకు పాత్రుడయ్యాడు. పర్యావసనంగా దావీదే చేసిన పాపము తన కుటుంబాన్ని మొత్తాన్ని చెల్లాచెదురు చేసింది. అలాంటి పాపాలే తమ పిల్లలు చేయడానికి కారణమైంది. కాబట్టి ఇలాంటి పాపాలు మొదట్లో తీయగా ఆకర్షణీయంగా అనిపించినప్పటికీ చివరికి మన జీవితము విషంగా మారిపోతుంది, నాశనమైపోతుంది. కాబట్టి దేవుడు హెచ్చరికను గమనించి సాధ్యమైనంత వరకు ఈ పాపానికి దూరంగానే ఉండాలి. కానీ నేను అక్కడే ఉండి దీన్ని గెలుస్తాను అనుకోవటము అజ్ఞానం అవుతుంది.